Today I dare to win. Success doesn't come to you, you go to it. Okay, buddy, there you go. Hello, Diamonds! Very exciting and today. Very exciting. Exciting, everybody? Yes. Okay, I am Varaprasad and Suryakumar from Vizag, Andhra Pradesh. Very happy and as a diamond on this big stage. Okay, 5 years dream. 5 years dream. Heroes as a brand new diamond. Heroes me mundu namandi. ఓకే వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. ఎంతమంది డైమండ్ కావాలనుకుంటున్నారు? ఓకే, ఎంతమంది కావాలి ఇటువంటి రికగ్నిషన్? ఎవ్రీబడి? నో డౌట్ అండ్ నో డౌట్. ఓకే, సో మేము ఈరోజు మేము చేయబోయే పని కూడా అదే. ఓకే, వీఆర్ క్రియేటింగ్ వన్ హోప్ అన్నమాట. ఆ వరప్రసాద్ సూర్యకుమారి లాంటి కప్పులే డైమండ్ అవ్వగలిగారంటే ఇక్కడ డైమండ్ కాలేని వాళ్ళంటే ఇంకెవరూ ఉండడానికి వీల్లేదు. ఎస్, సచ్ టైప్ ఆఫ్ గ్రేట్ స్టోరీ హమారా స్టోరీ బి. ఓకే, మా స్టోరీ కూడా అంతా కొంచెం విచిత్రంగా ఉంటుంది. ఇంతవరకు మీరు చాలా స్టోరీలు విని ఉంటారు కదా డైమండ్స్ గురించి. ఒక డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు వినబోతున్నారు, రైట్? ఓకే, ఈ స్టోరీ విన్నాక మాత్రం మీకు అనిపిస్తుంది అన్నమాట డైమండ్ అయిపోవడం 100% పక్కా గ్యారంటీ ఓకే అనేసి. ఓకేనా? సో ఏం లేదండి, ఇప్పుడు చాలా అనుకుంటారు కదా ఈ బిజినెస్ డైమండ్ కావాలంటే చాలా క్వాలిఫికేషన్స్ కావాలనుకుంటారు కదా. సో మా స్టోరీ విన్నాక మీకు అర్థమవుతుంది ఏ క్వాలిఫికేషన్స్ అక్కర్లేదని. ఎందుకంటే మీరు అనుకునే క్వాలిఫికేషన్స్ ఏమి మా దగ్గర లేవు కాబట్టి. పెద్ద పెద్ద డిగ్రీలు లేవు, పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ ఏమీ లేవు, బట్ పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి మా దగ్గర. వెరీ స్ట్రాంగ్ డ్రీమ్స్. ఓకే, ఆ డ్రీమ్స్ ఈరోజు మమ్మల్ని బ్రాండ్ న్యూ డైమండ్ ఇక్కడ నిలబెట్టినాయి ఈరోజు. ఓకే, సో మీరైనా సరే అంతే. ఎవరికైతే మీకైతే స్ట్రాంగ్ డ్రీమ్స్ ఉన్నాయో, ఎవరైతే మీ డ్రీమ్స్ మీకు పూర్తి విశ్వాసం అది సాధించగల నమ్మకం మీకు ఉంటుందో మీరందరూ డైమండ్ అయిపోతారు. అది ఎంత బలమైన నమ్మకం మీకు ఉందంటే అంత వేగంగా మీరు డైమండ్ అవుతారు. దట్స్ ఇట్. ఓకే, సో ఉందా మీ అందరికీ? నో డౌట్. మీరు స్టేజ్ మీద విత్ ఇన్ కొద్ది కాలంలోనే మీరు స్టేజ్ మీద రాబోతున్నారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు అవర్ గ్రేట్ కార్పొరేషన్ అండి. సో అంత పెద్ద కార్పొరేషన్ మాకు ఇంత పెద్ద బిజినెస్ చేసే అవకాశం ఇవ్వడం అన్నది రియల్లీ అది పూర్వజన్మ సుకృతమే మాకు. సో ఆ అవకాశం ద్వారానే ఈరోజు మేము ఈ స్టేజ్ మీద ఈ పొజిషన్లో ఉన్నాం. అండ్ వీ థ్యాంక్స్ టు అవర్ గ్రేట్ స్పాన్సర్స్ రవీంద్ర అండ్ మనీ. వాళ్ళే కనుక మాకు ఈ ప్లాన్ చూపించకపోతే మేము వేరే లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళం, వేరే జీవితం, అదే పెద్ద జీవితం అనుకుంటూ గడిపేసేవాళ్ళం మేము కూడాను. ఓకే, అండ్ వేరే థ్యాంక్స్ టు అవర్ లైన్ ఆఫ్ స్పాన్సర్స్ స్వామి అండ్ రాధా అండ్ సాయి అండ్ పద్మజ, రాంబాబు, గాయత్రి, మురళి, పద్మజ. ఓకే, సో అండ్ అవర్ గురు రాధాకృష్ణ అండ్ కస్తూరి. ఓకే, సో అవర్ మెంటర్ సతీష్ రెడ్డి ఫ్రమ్ USA. We are very much thankful to them. And our diamond Chetran Vinit Rastogi. Okay, our upline EDC going cam Rajan Sangisha. Okay, so we are thankful to them, everybody. Okay, and we are very much thankful to Bitwalwar education system అండి. ఓకే, నిజంగా ఆ సిస్టమే కనుక లేకపోతే ఈరోజు వరప్రసాద్ సూర్యకుమారి డైమండ్ అయ్యే అవకాశం లేదు. సో ఇట్స్ చేంజ్ ఎంటైర్ మై పర్సనాలిటీ, టోటల్ పర్సనాలిటీ అన్నమాట. ఒక గొంగళి పురుగు దశలోంచి ఒక సిద్ధగొచ్చులకి దశలో రావడం అంటారు చూసారా, అది మాకు బిట్ ఎడ్యుకేషన్లో జరిగింది. ఒక గొంగళి పురుగులాగా ఉండే దశ మాది బిట్ సిస్టంలోకి రాకముందు. వచ్చిన తర్వాత ఈరోజు సీతాకోకచిలుకలా మేము మారాం. ఇట్స్ గ్రేట్. చాలా ఎథిక్స్ వాల్యూస్ నేర్పింది అది మాకు.
సో కొన్ని లక్షల మంది జీవితాలు మార్చింది సిస్టమ్, ఈరోజు మా జీవితాలు కూడా మార్చింది. అటువంటి గ్రేట్ బిట్వరల్డ్ సిస్టమ్కి వీఆర్ వెరీ మచ్ థ్యాంక్స్ఫుల్ బిలిబిట్ అండ్ ప్రెగ్గిబిట్. ఓకే, సో మేము వెరీ ఆర్డినరీ కపుల్ అండి. బిఫోర్ స్టార్టింగ్ దిస్ బిజినెస్ వీఆర్ వెరీ 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 ఆర్డినరీ కపుల్. ఓకే, ఎంత ఆర్డినరీ అంటే అంత ఆర్డినరీ. ఓకే, ఆఫ్టర్ స్టార్టింగ్ దట్ బిజినెస్ ఆఫ్టర్ 5 years వీఆర్ వెరీ 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 ఎక్స్ట్రా ఆర్డినరీ కపుల్, నో డౌట్. ఒక 5 yearsలో లైఫ్ టోటల్లీ చేంజ్ అనమాట. ఓకే, ఒక 5 సంవత్సరాల్లో జీవితాలు ఇంత ఇదిగా మారుతాయి అనే విషయము ఎవరైనా చెప్తే మేము నమ్మేవాళ్ళం కాదు. ఓకే, ఏదో పెద్ద ధనవంతులు అవ్వాలంటే పూర్వజన్మ సుకృతమో ఏదో అటువంటి జన్మలో పాటు అటువంటి పుట్టక పుట్టాలి అంటారు కదా. కానీ ఒక చిన్న మలుపు మొత్తం మా జీవితాన్ని మార్చేసింది. ఓకే, అంత శక్తిగలమైంది ఈ కార్పొరేషన్, ఈ బిజినెస్. ఓకే, 5 years క్రితం మా దగ్గర ఏమీ లేవు, ఈరోజు మా దగ్గర లేనిదేమీ లేదు. వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. మనీ ఉంది, మనీ ఎంజాయ్ చేయడానికి టైం ఉంది. ఓకే, రేపటి గురించి దిగులు భయం బెంగా లేదు. ఒక వండర్ఫుల్ లైఫ్ స్టైల్ ఈరోజు మేము ఉంది. ఓకే, సో ఎంతమందికి కావాలండి మా స్టోరీ? ఓకే, నో డౌట్ అండి, మా స్టోరీ విన్నాక మీకు అర్థమవుతుంది. సో ఈ బిజినెస్లో మేము కూడా విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఒక డైమండ్కి స్టేజ్ మీదకి వెళ్ళబోతున్నామని. ఓకే, సో అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు వన్ గ్రేట్ లేడీ అండి. షీ ఈజ్ మై వైఫ్ సూర్యకుమారి. వితౌట్ అవర్ సపోర్ట్, ఓకే, it's not possible to become a diamond, right? So Suryakumar also very great speaker also, is it? Yes. Okay, so అది మొత్తం నార్త్ ఇండియా అంతా ప్రూవ్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, జయించుకుని రావడం అంటారు కదా, ఈరోజు జయించుకుని వచ్చింది అన్నమాట. ఓకే, such type of great speaker, proudly I am inviting my wife Suryakumari. Thank you very much, friends. సో కంగ్రాచులేషన్స్ ఫ్రెండ్స్. ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉందండి. అంటే మాటల్లో నేను చెప్పలేకపోతున్నాను. ఏంటంటే జనరల్గా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ప్రతి డిస్ట్రిబ్యూటర్ కూడా ఒక మెగా ఫంక్షన్ అటెండ్ అయిన తర్వాత, సపోజ్ ఇలాంటి ఎఫ్ఈడి అటెండ్ అయిన తర్వాత అందరికీ ఉండే డ్రీమ్ ఏంటి చెప్పండి? ఇలాంటి ఎఫ్ఈడి చూసిన తర్వాత, బ్రాండ్ న్యూ డైమండ్ రేగ్నేషన్ చూసిన తర్వాత మేము కూడా డైమండ్ అవ్వాలి, అలాంటి రేగ్నేషన్ మాకు కూడా కావాలని అందరికీ ఉంటుంది కదా డ్రీము. సో మేము కూడా 6 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక మెగా ఫంక్షన్లో ఎఫ్ఈడిలో డెసిషన్ తీసుకున్నాం. ఆ రోజే మేము డైమండ్ అయినట్టుగా ఫీల్ అయ్యాము, రాసుకున్నాము. ఈరోజు ఆ రేగ్నేషన్ మాకు జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాదు, దానికన్నా మేము ఆనందపడేది మనకి వండర్స్ ఏంటండి, 7 వండర్స్ కదా, కానీ మాకు 8th వండర్ ఒకటి జరిగిందండి మా లైఫ్లో. ఏంటో చెప్పమంటారా? ఈ ఇయర్ 2007 టోటల్ ఇండియాలో ఉన్న ఆల్ ఎఫ్ఈడీస్కి మాకు ఇన్విటేషన్ వచ్చిందండి. ప్రతి ఎఫ్ఈడీలోని మాకు హ్యాండ్ రైజింగ్ జరిగింది. అదొక మేము 8th వండర్గా ఫీల్ అవుతాం. డైమండ్ అవుతాము, రేగ్నేషన్ అవుద్ది అని అనుకున్నాం, కానీ ఇలాగ టోటల్ ఇండియాలోనే మేము వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాను మేము కల్లో కూడా ఊహించలేదు. చాలా చాలా ఆనందంగా ఉంది. అది మాత్రం మేము మర్చిపోలేము లైఫ్లోని. ప్రసాద్ గారు వాళ్ళ ఇంట్లో 3వ అబ్బాయి అండి, నేను మా ఇంట్లో 3వ అమ్మాయి. మేము ఇద్దరం కలిసి ఆంధ్రాలో 3వ డైమండ్. మా లక్కీ నెంబర్ 9. మేము 9 lakhs తోటి ఈడీసీ కూడా స్టార్ట్ చేసాము ఈ ఇయర్. సో ఫ్రెండ్స్, ప్రసాద్ గారు చెప్పారు కదా చాలా చాలా ఆర్డినరీ కపుల్ అని. చాలా చాలా ఆర్డినరీ, మిడిల్ క్లాస్ కన్నా లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. అలాంటి మేము ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ వచ్చామంటే ఎంవే కార్పొరేషన్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఎంతోమంది మాలాంటి ఒక ఆర్డినరీ కపుల్స్ని ఎక్స్ట్రాడినరీ కపుల్స్గా మారుస్తుంది బిజినెస్ ద్వారా, ఈ కాన్సెప్ట్ ద్వారా. సో ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ రిచ్ డివాస్ అండ్ జీవన్ హ్యాండిల్. అట్లాగే ఈ సిస్టమ్ ద్వారా, ఈ బ్రిట్ వరల్డ్ వైడ్ సిస్టమ్ ద్వారా ఈరోజు మేము ఈ బిజినెస్లో సక్సెస్ స్టేజ్కి వచ్చాము. చూడండి, ఒక మనిషిని 100 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలంటే ఆ వ్యక్తి 100 సంవత్సరాలు బతకనవసరం లేదటండి. ఒక్కరోజు చాలు. ఆయన సాధించిన విజయం కానీ, ఆయన 10 మందికి హెల్ప్ చేసిన ద్వారా ఒక్కరోజు చాలటండి 100గా. సో బిల్ బ్రిట్ గారు ఈరోజు మన తరమే కాదు, తరతరాలు గుర్తుంచుకునే వ్యక్తి బిల్ అండ్ పెగ్గి బ్రిట్. సో నా హృదయపూర్వక అభినందనలు అండి ఆ కపుల్కి. ఆ కపులే కనుక ఈ సిస్టమ్ పెట్టకపోతే సో మేము ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా నిలబడి ఉండేవాళ్ళమే కాదు. అట్లాగే మా స్పాన్సర్స్, మా అప్లయన్స్ రవీంద్ర అండ్ మణి, మా జీవితం ఎటో కొట్టుకుపోతున్న టైంలో మాకు ఈ ఆపర్చునిటీ చూపించి మాకు ఒక కొత్త జీవితాన్ని ఇచ్చారు. మేము జీవితాంతం మేము వాళ్ళకి రుణపడి ఉంటాము. అట్లాగే స్టార్టింగ్ స్టేజ్లో మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు సాయి గారు, రాధ గారు,
సాయి అండ్ పద్మ, స్వామి అండ్ రాధా, రియల్లీ గ్రేట్ కపుల్స్. అట్లాగే మా అప్లైన్ మెంటర్స్, గ్రేట్ లీడర్స్, మా గురు రాధాకృష్ణ అండ్ కస్తూరి. అట్లాగే అమెరికాలో ఉన్న మా అప్లైన్స్ రాంబాబు అండ్ గాయత్రి, మురళి అండ్ పద్మజ, దే ఆర్ ఆసమ్ కపుల్స్. అట్లా ఇప్పుడు మా మెంటర్ గోయింగ్ డైమండ్ గ్రేట్ లీడర్ సతీష్ రెడ్డి, మా అప్లైన్ డైమండ్ సార్ చేతన్ అండ్ వినీత రస్తోగి, అప్లైన్ మెగా ఈడీసీ గోయింగ్ క్యాంప్ రాజ్ అండ్ సంగీత షా. సో ఇంత గ్రేట్ లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నామండి, చాలా గర్వపడుతున్నాము. సో ప్రసాద్ గారు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తూ ఉండేవారు గతంలోని. జస్ట్ రీసెంట్లీ 6 months బ్యాక్ జాబ్ కూడా రిజైన్ చేయడం జరిగింది. మేము ఈ బిజినెస్లోకి రాకముందు ప్రసాద్ గారికి హెల్త్ ఛాలెంజ్ వచ్చినప్పుడు డాక్టర్ అడ్వైజ్ చేశారు, 1 year లీవ్ పెట్టి మీరు మీ ఊరు వెళ్ళిపోండి, ఆయన హెల్త్ బాగుంటుంది, టెన్షన్ తగ్గుద్దంటే. అప్పుడు డాక్టర్ గారితో నేను ఒకటి చెప్పాను, 1 నెల కాదండి, 1 వారం కాదు, 1 రోజు కూడా మేము సెలవు పెట్టడానికి అవ్వదు, మేము పూర్తిగా డిపెండ్ అయి ఉన్నది ఆయన శాలరీ మీద, మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, ఎలాంటి ఇన్కమ్ సోర్సెస్ లేవు, 1 రోజు కూడా మేము లీవ్ పెట్టలేను. కానీ ఈ బిజినెస్ ద్వారా వితిన్ 6 years ఏ జాబ్ అయితే మాకు ఆధారం అనుకున్నామో ఆ జాబ్ ఏమీ కాకుండా మేము వదిలేసి బయటకు వచ్చామండి. ఈ బిజినెస్లో ఎంత డెప్త్ ఉంది, ఎంత పొటెన్షియాలిటీ ఉన్నదని మీరు అర్థం చేసుకోండి. వండర్ఫుల్ లైఫ్ అండి, వండర్ఫుల్ లైఫ్. చాలా ఆర్డినరీ ఫ్యామిలీ అని చెప్పాం కదండి. అంటే ఎప్పుడు 1వ తారీఖు వస్తాను ఎదురు చూడటంతో మా జీవితం అయిపోయింది. 28వ తారీఖు నుంచి ప్రసాద్ గారిని సంటుతూ ఉంటారు, జీతం పట్టుకొచ్చేస్తున్నారు, 1వ తారీఖు జీతం వచ్చేస్తుందా అని. కానీ ఈరోజు 1వ తారీఖు మర్చిపోయాను, నేనే ప్రసాద్ గారికి గిఫ్ట్లు ఇస్తున్నాను. ఆయన బర్త్డే ఎప్పుడు వస్తాను చూస్తున్నాను, పండగలు ఎప్పుడు వస్తున్నాయని చూస్తున్నాను, నేను గిఫ్ట్లు ఇద్దామని. అది ఈరోజు లైఫ్ చేంజింగ్. సో మా పిల్లలకి ఏ జరిగినా నేను కొనిపెట్టలేకపోయేదాన్ని. ఏది చిన్న చిన్న డ్రీమ్స్ కూడా వాళ్ళకి బర్త్డే కానీ పండుగలు వస్తే జనరల్గా పిల్లల్ని తీసుకెళ్ళి కొంటాం కదా, నేను మా పిల్లల్ని తీసుకెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే అక్కడ తీసుకెళ్తే వాళ్ళు ఏమైనా కాస్ట్లీ అడుగుతారేమో, నేను కొనిపెట్టలేనయ్యి, నేనే వెళ్ళి కొనుక్కొచ్చేదని ఏవోటి. కానీ ఈరోజు మా పిల్లలు తీసుకెళ్ళి షాప్లో వాళ్ళు దేని మీద చేయిస్తుంది నేను కొనిపెడుతున్నాను, కాస్ట్ చూడకుండా. ఈరోజు అటువంటి లైఫ్ ఇచ్చాము ఈ బిజినెస్ ద్వారా. సో ఈరోజు మేము ఈ డైమండ్ స్టేజ్కి వచ్చాము అంటే మా ఒక్కరి ఎఫెక్ట్ కాదు. సో మా అప్లైన్స్, బ్రిక్ సిస్టమ్, ఎంవే కార్పొరేషన్తో పాటు మా టీమ్ సక్సెస్. ఇది ఒక గ్రేట్ 6 couples, అంటే 6 గుడ్ ప్లాన్స్ మేము చూపించడం ద్వారా, ఒక 6 couples మా బిజినెస్ రావడం ద్వారా, వాళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా, వాళ్ళ డ్రీమ్ వాళ్ళ ప్లాటినం అవ్వాలని వాళ్ళ డ్రీమ్ పెట్టుకున్న ప్లాటినం అవ్వడం ద్వారా ఈరోజు మేము డైమండ్గా మీ ముందు నిలబడి ఉన్నాము. రియల్లీ థ్యాంక్స్ ఆల్ మా డౌన్లైన్స్. సో వరప్రసాద్ గారు స్టీల్ ప్లాంట్లో జాబ్ చేసే టైంలో స్టీల్ ప్లాంట్లో చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి. ఒకసారి చాలా పెద్ద యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ మేము ఫేస్ చేసినప్పుడు అంటే జనరల్గా భగవంతుడు కష్టాలు పెడితే మనం బాధపడతాం కదా, ఎన్ని ఛాలెంజెస్ వస్తే భగవంతుడా ఏంటి ఇన్ని కష్టాలు పెట్టాం అనుకుంటాం కదా. మీరు అన్నమయ్య సినిమా చూసారండి, అందులో నాగార్జున అన్నమయ్య తిరుపతి కొండ ఎక్కేటప్పుడు ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాడు కదా. మరి ఆయన చాలా భక్తుడు కదా, ఎందుకు భగవంతుడు ఆయనకి అన్ని కష్టాలు పెట్టాడు? భగవంతుడికి ఎవరికైతే ప్రేమ ఉంటుందో, ఎవరికైతే ఒక మంచి జీవితం ఇవ్వాలని ఉంటుందో వాళ్ళకి టెస్ట్ చేయడానికి కష్టాలు పెడతాడటండి. ఆ రోజు భగవంతుడు, నేను ఎంతో బాధపడ్డాను, ఏంటి భగవంతుడా ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే పెట్టావని నేను బాధపడ్డాను. కాదు, నాకు ఒక మంచి లైఫ్ ఇవ్వడం కోసం ఆ రోజు నాకు ఆ కష్టాలు పెట్టాను. ఈరోజు నేను నమ్ముతున్నానండి. రియల్లీ డైలీ థ్యాంక్ గాడ్ నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ అవ్వకపోతే ప్రసాద్ గారి మైండ్ ఓపెన్ అయ్యేదే కాదు, మాకు ఈ లైఫ్ వచ్చేదే కాదు. సో రియల్లీ థ్యాంక్ యూ గాడ్ అండి డైలీని. సో ఫ్రెండ్, ఈ బిజినెస్ మేము స్టార్ట్ చేయడానికి మా దగ్గర 4,400 రూపాయలు లేకపోతే నేను అప్పు చేసి ఇంట్రెస్ట్కి తీసుకొచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేసాం. కానీ ఈరోజు మా ఇంటికి నేను మెయింటెనెన్స్కి 40,000 రూపాయలు నేను ఖర్చు పెడుతున్నానండి, ఇంటి మెయింటెనెన్స్కి నేను ఈరోజు మా లైఫ్. వండర్ఫుల్ లైఫ్ అండి. చాలామంది ఛాలెంజెస్ చూస్తుంటారు, దీంట్లో ఉన్న ఈ లైఫ్ చూడకుండా. ఒక గులాబీ పువ్వు ఉందనుకోండి, ఒక వ్యక్తి ఒక గులాబీ పువ్వుని చూసి అనుకున్నాడంట, అబ్బాయి ఎంత అందమైన పువ్వు, ఎంత అందంగా ఉంది, ఇంత అందమైన పువ్వు పూసింది, ఈ గులాబీ జన్మ ఎంతో అదృష్టం అనుకున్నాడంట. కానీ అదే గులాబీ పువ్వుని చేసిన ఇంకో వ్యక్తి, అబ్బాయి ఏంటి ఈ ముళ్ళ మధ్య పూసింది గులాబీ పువ్వు, దీనికి ఇంత దురదృష్టం ఏంటి, ఇంత ఇలాంటి ముళ్ళ మధ్య పూసిందని బాధపడ్డాడట పువ్వుని చూసి. సో చాలామంది ఈ బిజినెస్లో వచ్చే లైఫ్ స్టైల్ చూడకుండా ఏవో వచ్చే చిన్న చిన్న ఛాలెంజ్ చూసి భయపడి ఇలాంటి లైఫ్ స్టైల్ పోగొట్టుకుంటారు. కానీ మేము ఈ లైఫ్ స్టైల్ చూసాము, ఛాలెంజెస్ని చూడలేదు, లైఫ్ స్టైల్ని చూసాం. ఆల్రెడీ సక్సెస్ అయిన లీడర్స్ని, డైమండ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసాం. అదే లైఫ్ స్టైల్ మేము కూడా పొందొచ్చని నమ్మకంతో పాజిటివ్నే చూస్తూ బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాము. ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. ఒకసారి 9% టైంలోని మేము 1 yearకి 9% రీచ్ అయ్యాము. రీచ్ అయిన మా అప్లైన్ దగ్గరికి వెళ్ళి నేను అన్నా, రాధాకృష్ణ గారు మేము అన్నీ ఫాలో అవుతున్నాం, 9 coasters ఫాలో అవుతున్నాం, ఎందుకని మా పిన్ను మారట్లేదు, మేము 9%తోనే ఉండిపోయాము అంటే అప్పుడు ఒక్కటే చెప్పారు రాధాకృష్ణ గారు, మీరు పిన్నులు మర్చిపోండి, పని వెనకాల మీరు పరిగెట్టండి, పని వెనకాల మీరు పరిగెడితే పిన్నులు మీ వెనకాల పరిగెట్టుకుంటూ వస్తాయని.
సో ఫ్రెండ్స్, ఆ రోజు నుంచి మా మైండ్లో పిన్నులు తీసేసాం. 9 కోర్ స్టెప్స్ ప్రతిరోజు చేస్తున్నామా లేదా అని మమ్మల్ని మేము చెక్ చేసుకుంటూ 3 ఇయర్స్ మేము పనిచేసాము. సో పిన్నులు మా వెనకాల ఎలా పరిగెట్టుకుంటూ వచ్చాయో తెలుసా అండి? ఫస్ట్ ఇయర్ 9% ఉంటుంది, సెకండ్ ఇయర్ సిల్వర్, థర్డ్ ఇయర్ ప్లాటినం, ఫోర్త్ ఇయర్ ఎమరాల్డ్, ఫిఫ్త్ ఇయర్ ఫౌండర్ ఎమరాల్డ్, సిక్స్త్ ఇయర్ డైమండ్. పిన్స్ కోసం మేము పనిచేయాలి, పిన్నులే మా వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చాయి. సో ఈరోజు నాకు ఇంతటి లైఫ్ స్టైల్ వచ్చిన మీ అందరి ముందు ఇలా మాట్లాడగలిగే అవకాశం నాకున్న దానికి కారణం వరప్రసాద్ గారు భార్య అయ్యుంటుమేనండి. నిజంగా ఆయనకున్న కమిట్మెంటు, ఆయనకున్న పట్టుదల, ఆయనకున్న ఆత్మవిశ్వాసం వల్ల ఈరోజు మేము ఈ స్టేజ్ మీద నిలబడగలిగామండి. ఆయన కళ్ళల్లో నేను ఎప్పుడూ భయం చూడలేదు. నేను జనరల్గా చిన్నప్పటి నుంచి భయపడుతూ ఉండేదాన్ని, నేను దేంట్లో నెగిటివ్ చూస్తుండేదాన్ని. కానీ నన్ను ఎంతో మార్చారు ఆయన. కుమారి, పిరికివాడు రోజు చనిపోతాడు, ధైర్యవంతుడు ఒక్కసారి చనిపోతాడు జీవితంలో అనేవాడు. ఆయన ఎప్పుడు దేనికి భయపడేవాళ్ళు కాదు. జనరల్గా ఛాలెంజ్ వచ్చేటప్పుడు మనం పారిపోతుంటాం, కానీ ఆయన ఛాలెంజ్కి ఎదురు వెళ్తారు. ఛాలెంజే మనం చూసి పారిపోవాలి కుమారి అంటారు. అలాంటి యాటిట్యూడ్తో ఆయన పనిచేశారు. సో అందుకే ఈరోజు ఇంత ఫాస్ట్గా మేము డైమండ్ అవ్వగలిగాం. రియల్లీ గ్రేట్ పర్సన్ అండి ఆయన. ఆయన ఒక మనిషి కాదు, ఒక మహాశక్తి. నిజంగా నేను అట్లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. ఎప్పుడు కూడా ఆయన మైండ్లో నెగిటివ్ ఆలోచన నేను ఎప్పుడూ చూడలేదు. ఎలాంటి సిచ్యువేషన్లోనే సీరియస్లో ఉన్నా కూడా ఆయన నవ్వుతూ ఉంటారు, నన్ను నవ్విస్తూ ఉంటారు. రియల్లీ అలాంటి వ్యక్తి నాకు భర్తగా దొరకడం నా అదృష్టం అండి. సో ఎంటైర్ మా టీంకి కూడా ఒక గ్రేట్ లీడర్ అయినా. సో రియల్లీ అటువంటి గ్రేట్ లీడర్ ఏం చెప్తారో వింటారా మరి? రెడీయా? సో ఐ ఆమ్ ప్రౌడ్ టు సే ఇన్వైట్ మై క్యాంప్ హీరో, గ్రేట్ లీడర్ వరప్రసాద్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. గో డైమండ్. ఓకే ఓకే, బాగుందండి స్టోరీ. ఓకే, చెప్పాం కదా. ఇప్పుడు ఇంతవరకు పెద్ద పెద్ద స్టోరీలు వినుంటారు మీరు, పిహెచ్డీలు ఎంబీఏలు చేసిన వాళ్ళ డైమండ్ స్టోరీలు వినుంటారు. ఇప్పుడు మాది మామూలు స్టోరీ ఇప్పుడు స్పెషల్ స్టోరీ అయిపోయింది మాట. దానివల్ల ఏంటంటే ఒక ఊర్లో 1000 మంది కరోడ్పతులు ఉన్నారు, ఒకడో మామూలు పర్సన్ ఉన్నాడు. ఎవడో డిమాండ్ ఉంటుంది. మా పని అలా అయిపోయింది. ఇప్పుడు మా స్టోరీ కూడా అలా స్పెషల్ స్టోరీ అయిపోయింది, రైట్? ఎందుకంటే వెరీ వెరీ ఆర్డినరీ స్టోరీ కదా. సో ఇంత ఆర్డినరీ స్టోరీ వింటే కూడా ఈ బిజినెస్లో ఇదే ఫస్ట్ టైం అయి ఉంటుంది, రైట్? సో మాది కూడా సేమ్ అటువంటి స్టోరీ అండి. వెరీ వెరీ మిడిల్ క్లాస్ ఆర్డినరీ ఫ్యామిలీ మాది. మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే వాళ్ళు. మొత్తం టోటల్ 11 మెంబర్స్ డిపెండింగ్ ఈజ్ శాలరీ ఓన్లీ అన్నమాట. ఓకే, సో ఎలా ఉంటుంది? చాలా మామూలు జీవితం ఉంటుంది కదా. ఓకే, తిండికి గుడ్డకి లోటు లేదు. ఓకే, మిగిలిన ఎవరు పట్టించిన వాళ్ళు లేరు. ఫ్రీడమ్ ఏమీ లేకపోతే ఫుల్ ఫ్రీడమ్ కదా అది. సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది మన ఫ్రీడమ్, రైట్? సో నన్ను పెద్ద పెద్ద చదువులు చదివించాలి, మా పేరెంట్స్కి డ్రీమ్ ఏమి లేదు. నేను చదవాలి ఎట్టి పరిస్థితులు అని డ్రీమ్ అంతకన్నా లేదు నాకు. సో ఆడితో పాడుతూ చదువుకోవడం మొదలుపెట్టాం మున్సిపల్ స్కూల్స్లోను. 10th క్లాస్ దాకా వచ్చాం. 10th క్లాస్ మరి బ్రేక్ కదా. ఓకే, సో అక్కడ ఛాలెంజ్ వచ్చింది అన్నమాట. కుమార్ చెప్పింది కదా, ఛాలెంజ్ వచ్చిన తర్వాత ఫేస్ చేయడమే నా పని. ఓకే, ఎలాగైనా పాస్ అవ్వాలి. దాంతో ఫిజికల్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టాను. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేశాను. ఫైనల్గా 10th క్లాస్ పాస్ అయిపోయాను. ఇప్పుడు 10th క్లాస్ కన్నా నాలెడ్జ్ నా దగ్గర లేదని తెలుసు. 10th క్లాస్ పాస్ అయినా 10th క్లాస్ నాలెడ్జ్ నా దగ్గర లేదు. అంతకన్నా ఫర్దర్ స్టడీస్ చదవగలిగే పరిస్థితి లేదు, చదవగలని నమ్మకం లేదు. సో ఎవరు ఫ్రెండ్స్ ఏం చెప్పారంటే ఐటీఐ చేయి, గవర్నమెంట్ జాబ్ వచ్చింది అన్నారు. సో ఐటీఐ జాయిన్ అయ్యాను, కంప్లీట్ చేశాను, గవర్నమెంట్ జాబ్ రాలేదు. సో ప్రైవేట్ వర్క్షాప్లో పనిచేయడం మొదలుపెట్టాను. మా ఫస్ట్ మంత్ నాది శాలరీ 90 రూపీస్. ఓకే, చాలా హార్డ్ వర్క్ ఉండేది. బట్ చాలా చాలా చోట్ల పని మారేవాడిని నేను, వర్క్ కూడాను. ఎందుకంటే వాడికి నచ్చపోయినా నేనే బయటికి వెళ్ళాలి, నాకు నచ్చపోయినా నేనే బయటికి వెళ్ళాలి. ప్రైవేట్ వర్క్షాప్లో అలాగే ఉంటుంది కదా. ఓకే, అయితే మనల్ని శాలరీ అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మనకు కూడా ఫ్రీడమ్గా ఉండేది. నచ్చపోతే మానేసి ఇంకో చోట చేరేవాడిని. ఓకే, సో అలాగా తిరుగుతుండగా ఆఖరి గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది లక్కీగా. ఓకే, నా లైఫ్లో అంతా లక్కీయే. సో గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత ఒకరోజు కుమారిని చూశాను. ఓకే, బాగుంది, అందంగా ఉంది, మంచి గుణవతి, అన్నీ బాగున్నాయి. పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాత కుమారికి ఏం చెప్పారంటే, కుమారి నేను వెరీ బిజీ, నేను వీణు యాక్టివిటీస్లో అట్లా తిరుగుతున్నాను. సో నాకు ఇంటి గురించి పట్టించుకోవడం టైం ఉండదు. సో ఇల్లు నువ్వు చూసుకో, నేను బయట తిరుగులు మాత్రం నేను చూసుకుంటా అని చెప్పాను. ఓకే, ఆవిడ ఎప్పుడైనా అడిగితే నేను అనేవన్నమాట, నీకన్నా ముందు నుంచి వీణు యాక్టివిటీస్ ఉన్నాయి నాకు, నువ్వు మధ్యలో వచ్చావు అనేవాడిని గొప్పగాను. అప్పుడు అలా ఉండే కదా, మూర్ఖంగా మాట ఇంచుమించుగాను.
సో అలాగ నడిచేస్తుండేది. ఆవిడ ఏం బాధలు పడుతుంది, ఇల్లు ఎలాగుంది, ఏం పట్టించుకునేవాడిని కాదు. బయట మాత్రం హీరో నేను, వీరిని అడ్వర్టైజ్లోను. సో ఒకరోజు ఒక మంచి ఇన్సిడెంట్ జరిగింది, ఒక వండర్ఫుల్ ఇన్సిడెంట్ మాట. నా లైఫ్లోని టర్న్ చేసిన ఇన్సిడెంట్ అది. తెలుసా మీకు ఏంటది? సో నా లెగ్ బ్రేక్ అయింది, కాలు ఫ్రాక్చర్ అయింది అన్నమాట. ఓకే, సో కాలు ఫ్రాక్చర్ అయింది. కాలు ఫ్రాక్చర్ అయ్యి 3 నెలలు నేను ఇంట్లో బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అదే నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అండి. సో 3 నెలలు బెడ్ మీద పడుకుని ఇంట్లో పరిస్థితి ఏంటన్నది చూడటానికి ఒక అవకాశం దొరికింది నాకు. అప్పుడు అర్థమైంది మాట నాకు ఇల్లు ఎంత అర్థమైన పరిస్థితిలో ఉంది, సో ఎటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నామన్నది నాకు అర్థమైంది. మొత్తం అంతా చుట్టుపక్కల అంతా అప్పులు. ఓకే, 3 నెలలు ఇన్కమ్ లేదు మాకు. ఎవరైనా వచ్చినా కనీసం ఛాయ్ ఇవ్వడానికి కూడా, షుగర్కి కూడా డబ్బులు లేవు. ఓకే, ఎవరిని అడిగే మనస్తత్వం కాదు మాది మొదటి నుంచిను. సో ఆ 3 నెలలు ఒక విధంగా చెప్పాలంటే అడిగి దరిద్రం అనుభవించాం మేము. సో అప్పుడు అర్థమైంది నాకు, ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు బయట తిరిగాను, ఏం సాధించాను? సో ఇల్లు చూస్తే ఎలాగుంది, నన్ను నమ్ముకు వచ్చిన భార్య పిల్లలు ఎలాగున్నారు, సో వీళ్ళ కోసం ఏమైనా చెయ్యాలి. ముందు ఫ్యామిలీ కోసం ఏమైనా చేసిన తర్వాత అప్పుడు బయట ఏమైనా చేసే ప్రయత్నం చేయాలి అనేసి ఆ రోజు నుంచి సో ఇంటి గురించి పట్టించుకోవడం మొదలుపెట్టాను. సో ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఎఫర్ట్ పెట్టడం మొదలుపెట్టాను. ఓకే, అలా ఎత్తగ్గా ఒకసారి రవీంద్ర గారు వచ్చి నన్ను ఈ బిజినెస్ ప్లాన్కి తీసుకెళ్లారు. ఓకే, సో బిజినెస్ ప్లాన్కి వెళ్ళాను, చూసిన తర్వాత ముందు అర్థం కాలేదు నాకు. సో 5-6 సార్లు దానికి అటెండ్ అయిన తర్వాత నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానండి అని చెప్పాను. ఆయన ఆశ్చర్యపోయారు అన్నమాట. ఆయన ఏంటి 5-6 వారాలు చూస్తారని అబ్జర్వ్ చేస్తున్నారు, నన్ను అడగాలంటే ఆయన భయం. ఓకే, ఈయనేమో వినో లీడర్లు ఈయన అడిగితే ఏం బాగుంటుంది అనేసి. బట్ నేను కంటిన్యూ వెళ్తున్నాను, ఆయనకేం అర్థం కాల. ఏంటి నా కంటిన్యూ వస్తున్నాడు కానీ ఏం చెప్పట్లేదు అనేసి. ఆయన ఏమన్నాడంటే నువ్వు చేస్తావు నేను అనుకోలేదు ప్రసాద్ అన్నారు. ఓకే, చూడండి, నేను చేస్తానంటే అప్పుడే నువ్వు చేస్తావు అనుకోలేదు అన్నాడు. నా లైఫ్లో అన్నీ ఇలాగే ఉంటాయన్నమాట. ఓకే, నేను చేస్తానని ఎవరు నమ్మలేని పరిస్థితి. నేను 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మా మదర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ 10th క్లాస్ పాస్ చేయను, ఒక 5 రూపాయలు సినిమాకి వెళ్తానంటే ఆవిడ చిచ్చి పోరా అబద్ధాలని చెప్తూ నువ్వు 10th క్లాస్ పాస్ అవడం ఏంటి, నువ్వెక్కడ పాస్ అవుతావు పొమ్మంది ఆవిడ. బిజినెస్ చేస్తాను ఈయన దగ్గర చెప్తే ఈయన అంటాడు నువ్వు చేస్తావు నేను అనుకోలేదు అంటాడు ఈయన. ఓకే, నేను చెప్పాను ఎందుకు అనుకోలేదు, నేను 6 వారాలు ఏం చేశాను అనుకుంటున్నావు. ఓకే, ఈ బిజినెస్ గురించి టోటల్ నేను స్టడీ చేశాను. ఇట్స్ నాట్ ఆర్డినరీ ఆపర్చునిటీ. ప్రపంచంలో 2nd వరల్డ్ బిగ్గెస్ట్ కార్పొరేషన్ ఇది, 92 కంట్రీస్లో బిజినెస్ చేస్తుంది. ఈరోజు అటువంటి కార్పొరేషన్ నా దగ్గరికి వచ్చి సో బిజినెస్ నీతో చేస్తానంటే వద్దంటే నేను పిచ్చోడని అడిగాను ఆ రోజు ఆయన. సో ఈ బిజినెస్ భగవంతుడు పంపించే వరప్రసాద్ లాగా వచ్చింది నాకు, నేను చేసి తీరుతానని చెప్పాను. ఆ రోజు మేము బిజినెస్ స్టార్ట్ చేసాము. ఏ రోజు అనుకున్నామో ఆ రోజు బిజినెస్ స్టార్ట్ చేసాం. మేము చేసిన తర్వాత అనేక ప్రోగ్రాంకి వెళ్ళటం మొదలుపెట్టాను. చాలా మందికి బిజినెస్ ప్లాన్ గురించి చెప్పడం మొదలుపెట్టాను. సో ఎవరు కూడా బిజినెస్లోకి రాలా, ఫ్రెండ్స్ అనే వాళ్ళందరూ కూడా నోళ్ళు చెప్పేశారు. ఒక తర్వాత నాకేమనిపించింది అంటే ఈ బిజినెస్ నా కోసం కాదేమో. సో నాకు పెద్దగా ఎడ్యుకేషన్ లేదు, పెద్దగా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సో పెద్ద సర్కిల్ లేదు, పెద్దగా మాట్లాడలేను. సో ఈ బిజినెస్ చేయాలని అటువంటి క్వాలిఫికేషన్స్ కావాలేమో, బిజినెస్ మంచిదే కానీ నేను దీన్ని సూటబుల్ కాదేమో. జనరల్గా అనుకుంటారు కదా, బిజినెస్లో జాయిన్ అవ్వగానే ఒక 20 లోన్లు వచ్చేసరికి 15-20 లోన్లు వచ్చేసరికి ఈ బిజినెస్ నా వల్ల కాదు అని డిసైడ్ అయిపోతారు. సో అదే పరిస్థితిలో నేను కూడా ఆ రోజు అలా అనుకుని నెమ్మది నా ఇంట్రెస్ట్ దిగజారిపోయే పరిస్థితి వచ్చింది అన్నమాట. సో అప్లైన్ వస్తే పారిపోయేవాడిని, ఏదైనా చెప్తే ఏదో సాకులు చెప్పేవాడిని, ప్రోగ్రాంలు చెప్తాను. ఇలా చేస్తుంటే ఒకసారి సడన్గా ఆయన ఏం చేశారంటే మొత్తానికి ఎలాగో నన్ను పట్టుకుని ఒక బీబీఎస్ తీసుకెళ్లారు ఆయన. ఆ బీబీఎస్ గణేష్ న్యాయాచార ఇది. ఓకే, అందులోకి వెళ్ళి ఇంట్రెస్ట్ లేకుండా అలాగా నేను వెనకాల కూర్చున్నాను. ఆయన ఏం చేశారంటే పిహెచ్డీ ఎవరు చేశారు, డిగ్రీలో చేశారు అంటూ 10th క్లాస్ బిల్ ఎవరు చేశారు ఇక్కడ అన్నారు ఆయన. సో నేను లేచి నిలబడ్డాను. ఆయన ఒకటే అన్నాడు, ఇప్పుడు ఈయన వీళ్ళందరికన్నా ముందు ఆయన డైమండ్ అవుతాడు అన్నారు. ఓకే, ఐ షాక్డ్ మాట, ఇదేంటి ఇలాగన్నాడు ఆయన. అప్పుడు ఆయన చెప్పాడు ఆయన, దీంట్లో ఇది బాగా ఎక్కువ చదువుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ మైండ్ ఉపయోగించి ఎక్స్పెరిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎక్స్పెరిమెంట్లో ఈ బిజినెస్ కాదు, ఆల్రెడీ బిజినెస్ ఎలా చేయాలన్నది కనిపెట్టబడింది, ఒక రెడీమేడ్ ఫార్ములా ఉంది. ఎవరైతే ఫార్ములా ఫాలో అవుతారో వాళ్ళు సక్సెస్ తీరుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఓన్ ఎక్స్పెరిమెంట్ మొదలు పెడతారో కొంతకాలం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఎప్పుడు సో ఇది కాదు పద్ధతి, ఆల్రెడీ ఆ సిస్టమ్ని ఫాలో అయితే బిజినెస్ అవుద్దని. అప్పుడు వాళ్ళు బిజినెస్కి వస్తారు. ఎవరికైతే ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదో వాళ్ళు అప్లై మీద డిపెండ్ అవుతారు, నాలెడ్జ్ మీద, సిస్టమ్ మీద డిపెండ్ అవుతారు, వేగంగా సక్సెస్ అవుతారని చెప్పాడు ఆయన.
సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఇది ఏదో సిస్టమ్ ఉంది, మనం ఫాలో అవ్వాలి, దీనికి వేరే పద్ధతులు ఉన్నాయి. అంటే నాకు నచ్చినట్టుగా నేను చేయడం కాకుండా వేరే పద్ధతులు ఫాలో అవుతే కానీ బిజినెస్ కాదనే విషయం నాకు అర్థమైంది ఆ రోజు. అప్పుడు మా అప్లైన్ అడిగా బిడ్ సిస్టమ్ అంటే ఏంటనేసి. అప్పటి నుంచి నేను ఎస్ఓటీలో మెంబర్షిప్ తీసుకున్నాను 2 సంవత్సరాలు. వెంటనే నేను మెంబర్షిప్ ఆ రోజు తీసుకోవడం జరిగింది. తర్వాత కంటిన్యూ టేప్స్ వినడం మొదలుపెట్టాను, బుక్స్ చదవడం మొదలుపెట్టాను. తర్వాత అన్ని ఫంక్షన్లకి మిస్ అవ్వకుండా అటెండ్ అవ్వడం మొదలుపెట్టాను నేను. ఆ తర్వాత నాకు బిజినెస్ ఏంటి, దాని స్వభావం ఏంటి, ఎటువంటి దీంట్లో ఆటుపోట్లు ఉంటాయి, ఎటువంటి ఛాలెంజ్ ఎదుర్కోవాలి, వేటేటిని మనం ఓవర్కమ్ అయితే ఈ బిజినెస్లో ముందుకెళ్తాం, ఇవన్నీ కూడా నాకు ఆ సెమినార్స్, టేప్స్, ఫంక్షన్స్, బుక్స్ ద్వారా నాకు అర్థమవడం మొదలైంది. సో ఆటోమేటిక్గా నన్ను చేంజ్ చేసుకోవడం ద్వారా ఈ బిజినెస్ నేను ముందుకెళ్ళిన విషయం ఎప్పుడైతే అర్థమైందో నన్ను నేను మార్చుకోవడం మొదలుపెట్టాను. సో ఆ తర్వాత బిజినెస్ అనేది నాకు పెరగడం మొదలైంది. ఆ తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసే కూడా అన్ని నోలే వస్తున్నాయి నాకు. ఓకే, సో కంటిన్యూ నోలు వస్తుంటే ఒకసారి మా అప్లైన్ రాధాకృష్ణ అడిగాను, ఏంటి సార్ కంటిన్యూ నోలు వస్తున్నాయి నాకు అనేసి. ఆయన ఏమన్నారంటే, నేను ఇంకోటి కూడా అడిగా ఆయన్ని, సార్ నేను ఎస్ఓటీ కట్టాను, అన్ని ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను, బుక్స్ చదువుతున్నాను, రోజు ప్లాన్లు చెప్తున్నాను, సో మరి నేను నిన్ను బాగా చేస్తున్నాను కదా, మరి నాలంటూ నాకు ఎందుకు దొరకట్లేదు అని అడిగా ఆయన్ని. ఆయన ఏమన్నారంటే, ఆ విషయం నాకు తెలియదు ప్రసాద్, అయితే నాకు నువ్వు దొరకడానికి 3 సంవత్సరాలు పట్టిందని చెప్పారు ఆయన. ఓకే, ఇంకోటి ప్రసాద్ ఇది లాంగ్ టర్మ్ బిజినెస్, ఇది షార్ట్ టర్మ్ కాదు ఇది, అయితే నాకు ఒక పీరియడ్ ఆఫ్ టైం నువ్వు చేసుకుంటూ పోవాల్సిందే, ట్రై అండ్ ట్రై అంటుల్ యూ విన్, అంతమించి ఏం లేదు ఇందులోను. సో పట్టు వదలకుండా ఇంకొంచెం నువ్వు పట్టుదలగా పనిచేయడం మొదలుపెట్టు కన్సిస్టెంట్గా అని చెప్పారు ఆయన. ఇంకో మాట ఏమన్నారంటే, నీకు 200 నోళ్ళు ఎప్పుడో డైమండ్ అవుతామని చెప్పారు. సరే ఇది బాగుంది, షార్ట్ కట్ లాగా ఉంది. అక్కడి నుంచి నోళ్ళు లెక్క పెట్టడం మొదలుపెట్టాను, వర్రీ అవ్వడం మానేసి. 67 నోళ్ళ తర్వాత నాకు ఎస్ వచ్చింది. ఆ ఎస్ ఎవరో కాదు, నా ఫస్ట్ లెగ్ భాస్కర్ అని సత్య. ఓకే, సో ఆయనకి ఫ్రాక్చర్ అయ్యి ఆయన బెడ్ మీద ఉంటే పలకరించడానికి వెళ్ళాను నేను. ఓకే, సో ఆయన ఈ బిజినెస్లోకి వెంటనే డెసిషన్ తీసుకుని బిజినెస్లోకి వచ్చాడు ఆయన. ఈరోజు ఎమరాల్డ్ ఆయన ఎమరాల్డ్, ఆయన కింద నా రామన్ ఇంకొక ఎమరాల్డ్స్ ఉన్నారు, వాళ్ళ కింద ఈరోజు సో మెనీ ఎమరాల్డ్ క్వాలిఫికేషన్ ఉన్నారు ఈరోజు. ఓకే, ఆ తర్వాత సెకండ్ లెగ్ వెంకటేశ్వర్లు వేణి గారు, వండర్ఫుల్ కప్పులు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళాను. వాళ్ళు బిజినెస్ మేము చేస్తాను బిజినెస్లోకి వచ్చారు వాళ్ళు, వెరీ హార్డ్ కప్పులు, ఈరోజు ఎమరాల్డ్ క్వాలిఫికేషన్లో ఉన్నారు. వాళ్ళ డౌన్లో ఒక ఎమరాల్డ్ క్వాలిఫికేషన్ ఉన్నారు. థర్డ్ లెగ్ జీటీకే ప్రసాద్ అండ్ సుకన్య. ఓకే, సో వాళ్ళు ఈరోజు ఎమరాల్డ్ క్వాలిఫికేషన్లో ఉన్నారు. వాళ్ళ డౌన్లో సత్యనారాయణ అని చిన్న కుర్రోడు ఆయన ఈరోజు ఎమరాల్డ్ క్వాలిఫికేషన్లో ఉన్నాడు. ఆయన డౌన్లో డాక్టర్ చంద్రశేఖర్ అండ్ డాక్టర్ విజయభారతి ఈరోజు ఎమరాల్డ్స్ డైమండ్ క్వాలిఫికేషన్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదైనా సో మెనీ పీపుల్, లక్ష్మణ్, బోనా, ప్రభాకర్, కళ్యాణి, సో మెనీ పీపుల్ ఈరోజు ఎమరాల్డ్ పొజిషన్లో ఉన్నారు. ఓకే, ఫోర్త్ లెగ్ నారాయణరాజు, శాంతి. ఫిఫ్త్ లెగ్ ప్రభాకర్ అండ్ విజయలక్ష్మి గారు. ఓకే, సిక్స్త్ లెగ్ రామకృష్ణ అండ్ విజయలక్ష్మి గారు, గ్రేట్ కపుల్. ఈ 6గురితో మేము ఈరోజు బ్రాండ్ న్యూ డైమండ్ ఇక్కడ ఉన్నాం. ఓకే, 7th లెగ్ టి వెంకటేశ్వరరావు అండ్ కుమారి, 8th లెగ్ మైసన్ రాకేష్, 9th లెగ్ కేపీ నాయుడు, చైతన్య, వాల్డౌన్లో సోమినాయుడు, సోమరత్నం, గ్రేట్ లీడర్స్. ఈరోజు 9 lakhs క్వాలిఫికేషన్ స్టార్ట్ అయినాయి. సో చూడండి, ఈ బిజినెస్ వెరీ సింపుల్ అన్నమాట. ఈ బిజినెస్ స్వభావం మనం అర్థం చేసుకుని పట్టుదలగా ఎటువంటి ఛాలెంజ్ వచ్చినా కూడా దాన్ని ఓవర్కమ్ అవుతూ ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఓకే 4 to 5 years, ఓకే దీన్ని కన్సిస్టెంట్గా చేసుకెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్ బిజినెస్ అయిపోతుంది. ఏంటంటే మేము చేసింది అదే, అంతమించి ఏం లేదు. ఆ మాత్రం పనిచేసాం, ఈరోజు ఇంత గ్రేట్ రిజల్ట్లో ఉన్నాం. ఓకే, సో ఎవరితోనే బిజినెస్ చేయొచ్చు, వెరీ సింపుల్ బిజినెస్ ఇది. ఎందుకంటే చూడండి, చెప్పాలంటే నా ఫస్ట్ లెగ్ ఐటీఐ, సెకండ్ లెగ్ ఐటీఐ, థర్డ్ లెగ్ ఐటీఐ, ఫోర్త్ లెగ్ ఐటీఐ, నియర్లీ 7 lakhs ఐటీఐ ఉన్నాయి నా దగ్గర. ఓకే, కానీ అలా నా ఐటీఐతో స్టార్ట్ అయింది, ఐఏఎస్ వరకు నా టీంలో ఉన్నారు ఈరోజు. లేని ప్రొఫెషనల్ లేరు ఈరోజు మా టీంలోను. ఓకే, ఫస్ట్ ఇయర్ నేను కుమారి చెప్పింది కదా, ఫస్ట్ ఇయర్ 9%, సెకండ్ ఇయర్ సిల్వర్, థర్డ్ ఇయర్ ప్లాటినం, 4th ఇయర్ ఎమరాల్డ్, 5th ఇయర్ ఫౌండర్ ఎమరాల్డ్, 6th ఇయర్ డైమండ్, 7th ఇయర్ ఈడీసీ. ఆల్రెడీ క్వాలిఫికేషన్ స్టార్ట్ అయింది, 3 months కంప్లీట్ అయిపోయింది, 9 lakhs. ఓకే, సో ఇంతకుమించి ఇందులో సీక్రెట్ టైంలో చేసుకుంటూ పోతుంటే బిజినెస్ అయిపోతుంది. అవుద్దా అవదు అనుకుంటే మనకి అది ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం మనం. ఇది
ఒక మైండ్ సెట్ మేడం, మైండ్ ప్రిపేర్ చేసేయడమే. నేను డైమండ్ అయిపోయాను, ఈ సంవత్సరంగా డైమండ్ అయిపోతున్నాను, ఈ సంవత్సరంగా నేను ఎమరాల్డ్ అయిపోతున్నాను. మైండ్ని కనుక మనం ప్రిపేర్ చేయగలిగితే, మైండ్ యాక్సెప్ట్ చేయగలిగితే అయిపోతుంది బిజినెస్. ఎవరితోనో చేయొచ్చు. తెలుసా మీకు ప్యాకాట తెలుసా? ప్యాకాట. సో చాలా మంది ప్యాకాట గెలవాలంటే మంచి ముక్కలు ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు అనుకుంటారు. మంచి ముక్కలు వస్తే గెలవడం కాదు, ఎవరికైతే ఏ ముక్కలు వచ్చినా ఆ ముక్కలతో ఆడగలిగే సత్తా ఉంటే వాళ్ళు గెలుస్తారు. సో సిస్టర్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఎవరితోనైనా మనం బిజినెస్ బిల్డ్ చేయగలం, ఎవరిని పట్టుకున్నా మనం డెప్త్లో బిజినెస్ బిల్డ్ చేయగలం, సిస్టర్ని ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ సింపుల్ బిజినెస్. ఫస్ట్ మేము ఏఎల్ఎస్ ట్రిప్ ఒక పాయింట్లో మాకు మిస్ అయింది. సో మాకు తెలియదు కూడా, అప్పుడు పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తే తెలియదు కూడాను. ఒక పాయింట్లో మిస్ అయిందని చెప్పారు. సో ఒక పాయింట్లో మిస్ అవ్వడం ఏంటి, అంత టైట్కి వెళ్ళడం ఏంటి అసలు. సో ఈసారి అలా వెళ్ళకూడదు అనుకున్నాం. నెక్స్ట్ ఏఎల్ఎస్ ట్రిప్ కల్లా 38 పాయింట్స్ వెళ్ళాం మేము యాజ్ ఎమరాల్డ్గా. ఓకే, నేను మా ఫస్ట్ లెగ్ భాస్కర్ అండ్ సత్యతో వెళ్ళాం మేము ఫస్ట్ ఏఎల్ఎస్. సెకండ్ ఏఎల్ఎస్కి 10 ఫ్యామిలీస్ వెళ్ళాం. థర్డ్ ఏఎల్ఎస్కి రేపు మెయింటైన్ క్రూస్కి 27 ఫ్యామిలీస్ ఆల్రెడీ క్వాలిఫై అయి ఉన్నాయి. ఓకే, ఈ సంవత్సరము నేను ఈడీసీ క్వాలిఫికేషన్ ఉన్నాను, నా కిందనేమో డైమండ్ క్వాలిఫికేషన్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ఉన్నారు. దగ్గర ఒక 26 కపుల్స్ ఈరోజు ఎమరాల్డ్ క్వాలిఫికేషన్లో ఉన్నారు. 27 కపుల్స్ ఫారెన్ ట్రిప్కి ఎలిజిబిలిటీ వచ్చి ఉన్నారు ఈరోజు. టోటల్ 200+ సిల్వర్ అండ్ అబవ్ ఉన్నారు మా టీంలో ఈరోజు. ఓకే, సో వెరీ సింపుల్ బిజినెస్. లవ్ అండ్ ఎఫెక్షన్తో కనుక చేయగలిగితే ఈ బిజినెస్ ఇంత సింపుల్ ఎక్కడ ఉండదు, కూల్గా చేసి పారేయచ్చు ఈ బిజినెస్ని. సచ్ టైప్ ఆఫ్ గ్రేట్ బిజినెస్. చూడండి, ఈరోజు కుమారి చెప్పింది కదా, ఒక్కరోజు సెలవు పెట్టమంటే, ఒక్కరోజు సెలవు పెడితే మా ఇల్లు గడవదు, మాకు చాలా కష్టము, కాబట్టి సెలవు పెట్టక అవ్వదని చెప్పిన రోజులు ఒకప్పుడు. కానీ అదే ఇంకో 15 సంవత్సరాలు సర్వీస్ ఉండగా జాబ్కి రిజైన్ చేసి బయటకు వచ్చాం మేము. ఎస్, అంటే ఎంత పొటెన్షియల్ లేకపోతే జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి రిజైన్ చేసి బయటకు వస్తాం. వాలంటరీ స్కీమ్లు ఏమి లేవు మళ్ళీ మాకు. చాలామందికి అర్థం కాదు బిజినెస్ అంటే ఏంటన్నది. ఈరోజు ఇన్కమ్ ఇంక్రీజ్ ఎలా ఉంది, ఈరోజు 9% నుంచి సిల్వర్ అంటే ఎంత ఇంక్రీజ్, సిల్వర్ టు ప్లాటినం అంటే ప్లాటినం టు ఎమరాల్డ్, ఎమరాల్డ్ టు ఫౌండర్ ఎమరాల్డ్, ఫౌండర్ ఎమరాల్డ్ టు డైమండ్. అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇన్కమ్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది ఊహించండి. అసలు ఎందులో అవుతుందా, ఏ జాబ్లో ఉంటుంది అంతా. మాకైతే సంవత్సరానికి ఒక ఇంక్రిమెంట్ వచ్చేది 40 రూపాయలు. కానీ ఇందులో వచ్చే ఇన్కమ్ సోర్స్ ఏంటి, అసలు ఇన్కమ్ అనేది ఎలా పెరుగుతుంది, ఎటువంటి నేచర్ ఆఫ్ ఇన్కమ్లోకి వెళ్తున్నాం ఈరోజు. ఈరోజు జాబ్ చేసేప్పుడు, నేను జాబ్ రిజైన్ చేసినప్పుడు మా హెచ్ఓడి అన్నాడు, జాబ్కి ఎందుకు రిజైన్ చేయడం, జాబ్ చేసుకోవచ్చు. కానీ నేను ఒకటే చెప్పాను, ఎటువంటి బిజినెస్ చేస్తాను అనుకుంటున్నావు నువ్వు ఈరోజు నేను 5 years పార్ట్ టైం చేసిన బిజినెస్ ఏంటంటే లైఫ్లో ఇన్కమ్ కోసం ఇంకో దగ్గర పనిచేసే అవసరం నాకు లేదు. ఇంకా నాకు కాదు, వాళ్ళ పిల్లలకి ఎవరికి లేదు ఇది. అటువంటి బిజినెస్లో మేము ఈరోజు ఇంతవరకు చేశామని చెప్పాము ఆ రోజు. ఓకే, సచ్ టైప్ ఆఫ్ గ్రేట్ పొజిషన్. ఈరోజు పిల్లల గురించి బెంగ లేదు, భయం లేదు, దేని గురించి వర్రీస్ లేవు. వచ్చినప్పుడు ఈ నెల డబ్బులు ఈ నెల ఖర్చు పెట్టేసుకుంటే నెక్స్ట్ మంత్ మళ్ళీ వస్తాయి గ్యారంటీగాను. ఓకే, అటువంటి ఇన్కమ్ సోర్స్లో ఈరోజు కార్పొరేషన్ 700 కోట్ల బిజినెస్లోనే మేము ఈరోజు ఈడీసీ క్వాలిఫికేషన్లో ఉన్నామంటే 700 కోట్ల బిజినెస్లో. సో కార్పొరేషన్ ఒక 6,000 కోట్లకి వెళ్ళేసరికి ఏ పొజిషన్లో ఉంటాం మేము? 30,000 కోట్లు కార్పొరేషన్ బిజినెస్ చేయాలని ఇండియాలో ప్లాన్. ఎంత ఇన్కమ్లో ఉండొచ్చు ఆలోచించలేము. మ్యాడ్ అయిపోతాం మరి ఆలోచిస్తాను. అవునా కదండి? ఎస్, ఇంకొక 10 years తర్వాత ఎలా ఉంటుంది బిజినెస్? 10 years తర్వాత మా ఇంటి ముందు ఫ్లైట్లు ఉంటాయి. ఊహించగలరా ఎనీబడి? సచ్ టైప్ ఆఫ్ గ్రేట్ లైఫ్ స్టైల్. నేను రిజైన్ చేస్తే నాకు గ్రాట్యుటీ 90,000 ఇచ్చింది కంపెనీ. అంటే రిటైర్ అయితే ఎంత అమౌంట్ వచ్చింది, దాంతో జీవితాంతం చనిపోయేంత వరకు ఎలా బతుకుతాం అసలు? ఈరోజు మా పిల్లలు కూడా దగ్గర జాబ్ చేసే అవసరం లేదు, పిల్లలతో కలిసి హ్యాపీగా రిమైనింగ్ లైఫ్ గడుగుతాం. 15 సంవత్సరాలు ఈరోజు నేను జాబ్ సర్వీస్ మిగుల్చుకున్నాను. ఈరోజు 15 సంవత్సరాలు నాకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తున్నాను. దానికి విలువ కట్టగలమా 15 సంవత్సరాలకి? ఈరోజు మా అబ్బాయి 19 years గోల్డ్ ప్రొడ్యూసర్. ఈరోజు ఇంకో 3 yearsలో డైమండ్ అయినా కూడా ఒక 22 years అయ్యేసరికి డైమండ్ అయితే ఎటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది వాడికి? రిమైనింగ్ లైఫ్ అంతా ఎటువంటి జీవితం గడుపుతాడు? ఎటువంటి టెన్షన్ లేకుండా, భయం లేకుండా, అదేమైపోతుందో ఇదేమైపోతుందని కంగారు పడాల్సిన అవసరం ఉందా? నథింగ్. సచ్ టైప్ ఆఫ్ గ్రేట్ లైఫ్ స్టైల్ ఎంతమంది వాళ్ళ పిల్లలకు ఇవ్వగలరు వేరే బిజినెస్లో కానీ జాబుల్లో కానీ? ఇది ఒక్కటే అవకాశం.
ఒక ఆయన చెప్తాడు, ఏదో ఒక దానికి ఐడెంటిఫై చేయండి బిజినెస్లో, మీకు ఏదో ఒక 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 దాన్ని మీరు కనిపెట్టండి, మీకు అవసరమైన దాన్ని, ఒక నీడ్ ఐడెంటిఫై చేయండి, దానికోసం బిజినెస్ స్టార్ట్ చేయండి, దానికోసం బిజినెస్ స్టార్ట్ చేసిన అన్నీ వస్తాయి మీకు అని చెప్తారు ఆయన. అంటే మీరు దేనికోసం స్టార్ట్ చేసిన బిజినెస్, ప్యాకేజ్ డీల్, ప్రపంచంలో మీకు ఏం కావాలో అన్నీ వస్తాయి ఇందులోను. స్టెప్ ఆఫ్ గ్రేట్ బిజినెస్. అవునా కదండి? సో ఇటువంటి బిజినెస్ ఈరోజు మనం ముందుకు వచ్చిందంటే, సో అర్థం కావట్లేదు ఏం చేయాలి. 4 to 5 years పార్ట్ టైంగా చేస్తే లైఫ్లో ఫ్రీడమ్ వచ్చేస్తుందంటే, ఒక దగ్గర పనిచేయాల్సిన అవసరం లేదు, లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు నచ్చినట్టుగాను. రేపటి గురించి దిగులు భయం బెంగలేని జీవితము, నచ్చిన జీవితం అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? మేము ఈరోజు పొద్దున్న లేచి వాకింగ్ చేస్తాను. మేము అటు పక్కలు ఇటు పక్కలు అడుగుతుంటారు, ఏంటి ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారని. ఏమంటాం? 10 గంటలకు వాకింగ్ అంటారు వాళ్ళు. మరి ఎప్పుడు చేయాలంటే మార్నింగ్ చేయాలంటారు. మార్నింగ్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి మాకేంటి? ఎక్కడ లేచి పరిగెత్తాలి మేము. సో కూల్ లైఫ్ ఈరోజు. ఓకే, సో అటువంటి లైఫ్లో ఈరోజు ఉన్నామండి. వెరీ వండర్ఫుల్ లైఫ్ స్టైల్ అండి. సో ఈ బిజినెస్ ద్వారా సాధ్యపడుద్ది. పార్ట్ టైంగా 1 or 2 hours స్పెండ్ చేయండి. లైఫ్లో మన హిస్టరీ స్టార్ట్ అవుద్ది. ఇక్కడి నుంచి మన హిస్టరీ స్టార్ట్ అవుద్ది. మన తర్వాత మన పిల్లలు మన గురించి చెప్పుకుంటారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ గురించి చెప్పుకుంటారు, వాళ్ళ పిల్లలు మన గురించి చెప్పుకుంటారు, తరాలు మన గురించి చెప్పుకుంటారు. నాట్ ఓన్లీ వాళ్ళు కాదు, కొన్ని లక్షల మంది జీవితాలు మార్చిన అవకాశం మన చేతిలో ఉంటుంది ఈరోజు. ఎస్, ఓకే. సో ఈరోజు మేము చెప్పదలుచుకుంది అదే. ఇప్పుడు మేము చేయగలిగామంటే, ఈ సిస్టాన్ని ఉపయోగించుకొని, అప్లయన్స్ని ఉపయోగించుకొని ఈ బిజినెస్లో మేము సక్సెస్ అవ్వగలిగామంటే, సో మాకన్నా ఎంతో నాలెడ్జ్ క్వాలిఫికేషన్స్ ఉన్న మీరు ఈ బిజినెస్ సక్సెస్ అవ్వలేరా? అవగలరావలేరా? ఎస్, 100% పక్కా. ఏమైనా డౌట్స్ ఉంటే తీసేయండి. ఇటువంటి బిజినెస్ కోసం ఏమన్నా చేయొచ్చు. రెడీ అండి? ముందా మీ అందరికీ నమ్మకం ఏర్పడిందా? మీరందరూ కూడా స్టేజ్ మీదకి యాజ్ ఎ డైమండ్ రాబోతున్నారు. మాకైతే అది నమ్మకం ఉంది. మీకు ఎంతవరకు ఉంది? హౌ మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్? అది లోపల నుంచి రావాలి. మీకు ఫైడ్ అవ్వాలన్నమాట. ఫైడ్ అవుతే కానీ అది రాలేరు మీరు. అవునా కదా? ఫైడ్ అయితే కూర్చోగలరా మీరు? అసలు ఎంతవరకు కూర్చోగలరా? హౌ మెనీ పీపుల్ వాంట్ టు బికమ్ ఎ డైమండ్? Everybody, do you want to drive over regression? You can take the decision. 2 years, within 2 years లో అందరూ డైమండ్ కొండాల్సిందే. రెడీ అయినా ఎవ్రీబడి? ఓకే, ఆల్ ది బెస్ట్, గో డైమండ్. అండ్ ఐ ఆమ్ ఇన్వైటింగ్ మై చిల్డ్రన్స్. ఓకే, సో మై సన్ రాకేష్ అండ్ మై డాటర్ స్ఫూర్తి.